ముందుగా మనకు కావాల్సిన ప్రోగ్రెస్ బార్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దానికన్నా ముందు గూగుల్‌లోకెళ్ళి మనకు కావాల్సిన సర్కిల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. గూగుల్‌లోకెళ్ళి వైట్ సర్కిల్ సింబల్ అనేది క్లిక్ చేస్తే మీకు ఆల్ట్ కోడ్స్ అని ఉన్నాయి కదా! ఇందులో మనం వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే కాపీ అయిపోయింది. కోడ్ కాపీ అయిపోయింది. దీనిని మనం టెక్స్ట్‌కెళ్ళి టెక్స్ట్ డ్రాగ్ చేసి ఎన్ని సెకండ్స్ ఉండాలనుకుంటే అన్ని సెకండ్స్‌కి డ్రాగ్ చేద్దామంటే డ్రాగ్ చేయొచ్చు. ఎంత కావాలంటే అంత. పేస్ట్ చేస్తే సర్కిల్ వస్తుంది. మనకు కావాల్సిన సైజులో సర్కిల్‌ని ఎన్లార్జ్ చేసుకోవచ్చు. ఓకే. ఇదే సర్కిల్‌ని మళ్ళీ కాపీ పేస్ట్ చేద్దాం. ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి. కింద లేయర్‌ని సెలెక్ట్ చేసుకుందాం. లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని కిందకెళ్తే కలర్ వచ్చి లైట్ గ్రే సెలెక్ట్ చేసుకుందాం. పై సర్కిల్‌ని సెలెక్ట్ చేసి మనకు కావాల్సిన ప్రోగ్రెస్ బార్ ఏ కలర్‌లో కావాలో ఆ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీన్ తీసుకున్నా. మీరు చూస్తే ఇప్పుడు ప్రోగ్రెస్ బార్ ఇలా కనిపిస్తుంది. ఒకసారి గ్రీన్ ప్రోగ్రెస్ బార్ కనిపిస్తుంది. ఇప్పుడు పై లేయర్ ఉన్న సర్కిల్‌ని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్‌లోకి వెళ్ళి ఇందులో క్లాక్ వైప్ అనే యానిమేషన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేద్దాం. యానిమేషన్ అయితే క్రియేట్ అయ్యింది. బట్ మనం కంప్లీట్‌గా ఎన్లార్జ్ చేసేద్దాం. మీకు ప్రోగ్రెస్ బార్ తాలూకా యానిమేషన్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన టెక్స్ట్ క్రియేట్ చేసుకుందాం. టెక్స్ట్ అంటే పర్సెంటేజ్, ఎంత పర్సెంటేజ్ అయ్యింది ప్రోగ్రెస్ అని చూపించడానికి అనమాట. ఓకే. అంత కదా. ఫస్ట్ మనం ఇక్కడ 0% అన్నది ఒకటి క్రియేట్ చేసుకున్నాం. కరెక్ట్‌గా మధ్యలో ఉందో చూసి చెక్ చేసుకుందాం. ఓకే. దెన్ కాపీ పేస్ట్ పక్కన పెట్టాలి ట్రాక్స్. మనకు కావాల్సిన ట్రాక్స్ అన్ని కాపీ పేస్ట్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు 0%, ఇక్కడ 10%, 20, 30, 40, 50, 60, 70, 90. సరిపోవట్లేదంటే ఇంకొంచెం పెంచుకొని యానిమేషన్‌లోకి వెళ్ళి ఇంక్రీజ్ చేద్దాం. ఓకే. దీన్ని కూడా సేమ్ డిస్టెన్స్ పెడితే ఇలాగ మనం ప్రోగ్రెస్ బార్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి కావాలంటే మనం ఎక్కడన్నా బ్యాక్గ్రౌండ్‌లో ఏమైనా లేయర్ యాడ్ చేసుకుందాం అంటే యాడ్ కూడా చేసుకోవచ్చు. మీరు చూస్తే ఇది ప్రోగ్రెస్ బార్ క్రియేటివిటీ. ఇది ఈనాటి ట్యుటోరియల్ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.